పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులు, చేదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు బీజేపీ నాయకులు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీహరి యాదవ్ గారితో ప్రారంభిద్దాం. శ్రీహరి యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే విజయన్న. నమస్తే. నమస్తే. మీడియా అంతా ఒకటి రెండు అగ్రకులాలకే దాసోహమై ఇవాళ ప్రధాన మీడియా అంతా కేవలము సంపన్న సామాజిక వర్గాలకే వంతపడుతున్న ఈ రోజులలో 4 సైడ్స్ నుంచి మీరు ఇనిషియేషన్ తీసుకొని వరుసగా సామాజిక అంశాలని ప్రధానంగా బీసీలో జరుగుతున్న అన్యాయాల మీద వరుసగా మీరు పెడుతున్నటువంటి డిబేటు నిజంగా ఆహ్వానించదగ్గది. మీ యాజమాన్యానికి మీకు ప్రత్యేకంగా ఒక సామాజిక కార్యకర్తగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. 50% పైగా బీసీలు ఉన్నారు. వాళ్ళ వైపున మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీడియాకు ఉంది. వాయిస్లెస్ మీడియాకు ఉంది, కానీ ప్రధాన మీడియా అంతా ఆ బాధ్యత నుంచి దూరం అయినా మీరు చొరవ తీసుకొని దీన్ని కొనసాగించడం అనేది నిజమైన స్ఫూర్తి. మీరు అన్నట్టుగా సోషల్ ఇన్స్పిరేషన్ అంటే ఏంటిది, సామాజిక స్ఫూర్తి అంటే ఏంటిది, సమాజంలో ఉన్న ఎవరైతే అన్ని రకాల అర్హతల నుండి కూడా అవకాశాలు అందిపుచ్చుకోలేని వాళ్ళ కోసం వాయిస్లెస్ పీపుల్ కి వాయిస్ ఇవ్వడమే నిజమైనటువంటి సోషల్ ఇన్స్పిరేషన్. ఆ సోషల్ బాధ్యత కూడా, రెస్పాన్సిబిలిటీ కూడా అది మీరు తీసుకున్నారు. ఏ ప్రధాన మీడియా అంతా అవాయిడ్ చేసి దూరం ఉన్న ఈ సందర్భంలో, ఉద్దేశపూర్వకంగానే పక్కతో పట్టిస్తున్న ఈ సందర్భంలో మీరు మొత్తం ఒక దారిలో పెట్టే ప్రయత్నంలో చేస్తున్న మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ, ఇవాళ ఒకటి మాత్రం నిజమన్నా, పార్టీలో మన ఇండియన్ డెమోక్రసీ, నేను ఒక 2 నిమిషాలు సమయం తీసుకుంటా. తప్పకుండా. ఇండియన్ డెమోక్రసీయే, భారత ప్రజాస్వామ్యమే పార్టీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఇది పార్టీ రిప్రజెంటేటివ్, పేరుకు ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని మనకు డెమోక్రసీకి సంబంధించినటువంటి నీతి నియమాలు ఉన్నా, జనరల్ నానుడి ఉన్నా, ఇది ఆఫ్ ద పార్టీ, బై ద పార్టీ, ఫర్ ద పార్టీ అనేది ఇవాళ పరిస్థితి. ఏ పార్టీ ఆ పార్టీ అధికారం రావడం కోసం ఆ పార్టీ నా నేతృత్వంలో జరిగేటటువంటి ప్రజాస్వామ్యమే ఇవాళ పార్టీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. అంటే పార్టీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో పార్టీ అధికారంలోకి రావడం కోసం చేసేంత కృషిని మొత్తం ప్రజలందరికీ, సామాజిక వర్గాల వారికి అధికారాలు పంచాలని నాకు తెలిసి ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేదు. కానీ సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్లని, సమాజం నుంచి వస్తున్నటువంటి ఆకాంక్షల్ని, సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాల్ని కనుక వాళ్ళు బలపరచకపోతే వాళ్ళు ఉనికిలో ఉండే ప్రమాదం కోల్పోతారు, అధికారంలో ఉండే అవకాశాలు కోల్పోతారు. కాబట్టి ఒక అనివార్యంగా ఇవాళ సామాజిక వర్గాలని, ప్రధానంగా బీసీలని, 56% ఉన్న బీసీలని పట్టించుకోకపోతే మనల్ని వాళ్ళు పట్టించుకోవడం బంద్ చేస్తారనే ఒత్తిడి సమాజం నుంచి వస్తుంది. కాబట్టి ఈ మాత్రమైన చర్చ జరుగుతుంది. ఎట్టి బస్సులో ఈ చర్చనే వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలోనే కాకా కలర్కర్ కమిషన్ వేసిరన్న. కాకా కలర్కర్ కమిషన్ వేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ దాన్ని తొక్కిపెట్టి అదే కలర్కర్ తోటి రద్దు చేయించాడు. నేను చెప్పిన రిపోర్ట్ తప్పు అని. తర్వాత అనేక ఒత్తిళ్లకు లోనై జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అనివార్యంగా బీపీ మండల్ కమిషన్ వచ్చింది. పాపం ఆయన కష్టపడి 2 ఏళ్ళు ఆయన చేసినటువంటి మొత్తం దాన్ని, ఆయన చచ్చిపోయే వరకు కూడా, ఆయన చనిపోయినాక 10 ఏళ్లకు కనీసం మండల కమిషన్ సిఫారసులు చర్చలోకి వచ్చినాయి. అవి అయినా నామమాత్రం విద్యా ఉద్యోగ రంగాలకు మాత్రమే. తను 42 సిఫారసులు చెప్తే ఒక్క సిఫారసు విద్యా ఉద్యోగ రంగాల్లో, అది కూడా నామమాత్రం. అంటే 52% ఉందని తెలిస్తే 27% మాత్రమే విద్యా ఉద్యోగ రంగాలకు పరిమితం చేశారు తప్ప ఈ ఇండియన్ డెమోక్రసీ నడిచేది 3 ప్రధాన రంగాల మీద విజయన్న. ఒకటి న్యాయశాఖ, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ. ఈ 3 అంగాలు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం భారత రాజ్యాంగాన్ని, భారతదేశ సంపదని ప్రజలకు అందే విధంగా చేసేటటువంటి ఈ 3 శాఖలు. ఇది 3 అంగాలు, 3 విభాగాలు. ఈ 3 విభాగాలలో మన ప్రాతినిధ్యం లేకుండా, అంటే చట్టాలు చేసే శాసన నిర్మాణ శాఖలో మనకు రిజర్వేషన్ లేకుండా, చట్టాలు అమలు చేసే ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో కార్యనిర్వాహక శాఖలో మనకు జనాభా మన ప్రాతినిధ్యం లేకుండా, ఈ 2 సరిగ్గా చేస్తున్నాయో లేదో పర్యవేక్షించే న్యాయశాఖలో మన భాగస్వామ్యం లేకుండా, మనము మొత్తం సమాజంలో మన వాటాని, సంపదలో అధికారంలో మన వాటా దక్కుడు అనేది ఒక రకంగా మనకు అందరి దక్షే. కానీ కనీసంగానైనా సరే విద్యా ఉద్యోగ రంగాలతో పాటు కనీసం స్థానిక సంస్థలలో అయినా సరే మనం ఎదిగితే, ఇటు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇటు స్థానిక సంస్థలలో మన భాగస్వామ్యం పెరిగితే, ఈ పెరిగిన నాయకత్వము చూస్తూ ఊరుకోదు కదా. అరే మా జనాభాకి ఇంత ఉన్నప్పుడు మేమెందుకు ఇంత తక్కువ ప్రాతినిధ్యంతో మా వర్గాలకి మేము ఎందుకు అన్యాయం జరిగిందా చూస్తూ మౌనంగా, కన్ను నుండి చూడలేకుండా, చెవు నుండి వినలేకుండా మేము ఎందుకు ఉండాలనేటటువంటిది ఈ సంఖ్య పెరుగుదలను బట్టి, అంటే స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగ రంగాలలో సంఖ్య పెరిగిన కొద్దీ ఈ ఆకాంక్ష బలపడుతుంది. బలపడి అంతిమంగా
రేపు చట్టసభల్లో కార్యనిర్వాహక శాఖలో న్యాయశాఖలో కూడా రాజ్యాంగబద్ధంగానే మా జనాభా ప్రకారం ఎందుకు దక్కదనే నినాదం వస్తుంది కాబట్టి ప్రారంభంలోనే తొక్కి పెడతారు. ఈ వడబోతని విద్యా ఉద్యోగ రంగాల కానీ స్థానిక సంస్థలు కానీ వడబోసారు అనుకో, ఇక్కడే అయిపోతాం కదా మనం. ఇది వాళ్ళ కోరిక, మన చర్చ అంతా దీని చుట్టూ తిప్పాలని. కాబట్టి ఇప్పుడు సమాజము ఎదిగింది. 70 ఏళ్ల స్వతంత్రానంతరము సమాజంలో అణగారిన వర్గాలకి ప్రధానంగా మా అలాంటి చేతి వృత్తుల కుల వృత్తుల యొక్క సామాజిక వర్గాల్లో విపరీతంగా చైతన్యం పెరిగింది. ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక శాస్త్ర సాంకేతిక పరిణామాలు చూస్తున్నారు. ఆ పరిజ్ఞానం కానీ ఆ పరిణామాల్లో కానీ మనం ఎందుకు లేము అంటే మన వడపోత చదువులో జరిగింది, మన వడపోత ఉద్యోగాల్లో జరిగింది, మన వడపోత చట్టాలు చేసినటువంటి చట్టాల సభల్లోకి పోకుండా ఆపిర్రు. ఇట్లా మనము వెనుకబడే తరగతులం కాదు, వెనక్కి నెట్టివేయబడే తరగతులం అని చెప్పి విపరీతంగా చైతన్యం పెరిగింది. కాబట్టి ఈ చైతన్యాన్ని కూడా మళ్ళా వాళ్ళ పార్టీలలో వడబోసుకోవడానికి, వాళ్ళ పార్టీ నాయకత్వం కిందనే చూడడానికి, వాళ్ళ జెండాల కిందకే మళ్ళీ మనల్ని తీసుకుపోవడం కోసం అనివార్యంగా ప్రతి పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని, ఇవాళ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ ఇచ్చి బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని, మా బీఆర్ఎస్ పార్టీ కూడా శాసన మండలిలో మధుసూదనాచారి గారు లాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించి ఇట్లా మినిమము కొంతనైనా సరే ఈ గాయాలకి నెయ్యి వెన్నబూసడం కోసం ఓ ప్రయత్నం జరుగుతుంది. కానీ ప్రజలు ఈ చిన్న చిన్న పరిమితులకు లోబడినటువంటి చిన్న చిన్నటువంటి బహుమతులకో బహుమానాలకో చిన్న చిన్న పదవులకు ఆశపడే పరిస్థితుల్లో సమాజం లేదు. ఇప్పుడు నిన్న మనం చర్చించుకున్నట్టుగా సమాజం నుంచి ఒక తీవ్రమైన ఒత్తిడి ఉంది. అనివార్యంగా రేపు లోకల్ బాడీ ఎన్నికలలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. రానున్న చట్టసభలు ఖచ్చితంగా సంఖ్యాపరంగా జిత్నే ఆబాది ఉత్రే భాగీదారి అనేది అనుకుంటున్నాం. లెక్కలు తేల్చాలి అన్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తేల్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా మేము కూడా జనగణనలో భాగంగా కులగణన చేస్తాము అని. ఎందుకోసం ఈ లెక్కలు? ఈ తేలిన లెక్కలు అమలు చేయడం కోసమే. అధికారంలో, అవకాశాలలో, ఆర్థిక విషయాలలో, అభివృద్ధిలో, సంక్షేమంలో, సకల సంపదలో, సకల పథకాలలో అమలు చేయడం కోసం మాత్రమే. కాబట్టి ఈ ఈ ఈ నినాదం నిజంగా ప్రజలకు విస్తృతంగా పోవాల్సింది. మీ చొరవకి నేను అభినందిస్తూ మిగతా మిత్రులను కూడా భాగస్వామ్యం చేస్తున్నాను. కాబట్టి నేను మళ్ళీసారి నేను మీ దగ్గరకు వస్తా. కానీ ఇది అనివార్యం, ఒక కంపెల్షన్ సమాజంలో క్రియేట్ కాబట్టి. ప్రజలు ఇప్పుడు ఎవరో ఏ పార్టీ చెప్తేనో ఏ నాయకుడో చెప్తేనో ఎవరెవడో గొర్రెల్లాగా ఓడికి సిద్ధంగా లేరు. ప్రజలు ఇప్పుడు తిరగబడే పురులైనరు. ప్రజలు గొర్రెల్లాగా లేరు. ఇప్పుడు ప్రజలు తిరగబడే పురులైనరు. వాళ్ళు నాయకుల మీద కాదు, పార్టీల మీద, ఆధిపత్య కులాల మీద, ఈ సమాజంలో కొనసాగుతున్నటువంటి వరుసగా కొనసాగుతున్నటువంటి ఆధిపత్య వర్గాల యొక్క సంపద మీద కానీ అధికారంలో కానీ వాళ్ళ యొక్క కేంద్రీకృతమై కొనసాగుతున్నటువంటి వాళ్ళ పీఠాల్ని కదిలించడానికి ఇలా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే శ్రీహరి యాదవ్ గారు, అంటే ఒకటి వాస్తవం, దాదాపు 8